హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే కాబట్టి మేమైతే లక్కీగా మా నాన్న వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి ఏదైనా చిన్నగా ఏమైనా చేద్దామని అయితే ఏదైనా చిన్న కేక్ తీసుకొచ్చి, మా నాన్నకి ఎప్పుడు ఇలాంటివి ఇష్టం ఉండవు కానీ ఒకసారి ట్రై చేద్దాము, ఇక్కడే ఉన్నా కదా, సరే ఎలా రియాక్ట్ అయినా ఓకే, కట్ చేసినా కట్ చేయకపోయినా మా నాన్నకైతే తినిపించేస్తాము, నోరైతే తీర్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడ మా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మా బాబు కూడా అట్లా కలిసి వస్తుందని చెప్పేసి కేక్ తీసుకురావడానికైతే నేను, మా ఆయన, మా చెల్లి ముగ్గురం కలిసి అయితే బాబుని తీసుకొని అయితే వెళ్తున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి మనల్ని పెంచి పెద్ద చేసి చదివించి మనల్ని ఒక మంచి నమ్మకమైన వ్యక్తి చేతిలో మనల్ని పెట్టి, అప్పుడు కూడా మన బాగోగులు మన తండ్రి చూస్తూనే ఉంటాడు. మన కన్న తండ్రికి మనం అంటే అంత ఇష్టం అండి. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏదైనా మన ప్రాబ్లం చెప్పుకున్నా తండ్రి అనేవాడు అసలు తట్టుకోలేడు. మా నాన్న అయితే చిన్నప్పటి నుండి చాలా చాలా అంటే చాలా మమ్మల్ని, ముగ్గురం ఆడపిల్లలం, ముగ్గురిని కూడా ఎంత కేరింగ్గా చూసుకున్నాడో, ఎంత ఇప్పటికీ కూడా కోపంలో ఒక మాట ఎవరైనా అంటారు కానీ ఒక్క దెబ్బ వేయడం తెలియదండి. చిన్నప్పటి నుండి కూడా మా నాన్న అలా పెంచాడు మమ్మల్ని. సో మా నాన్నకి ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మేము నైటే విష్ చేసేసాము. సో తండ్రి అనేవాడు లేకపోతే అసలు ఎలా ఉంటుందో ఆ పెయిన్ అనేది నాకైతే తెలుసు, మా ఫ్రెండ్స్ని చూశాను. సో ఉన్నప్పుడే తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలి, వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకి నచ్చినట్లు ఉండడానికి మనం ట్రై చేయాలి. వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు బాధపడితే మన జీవితానికి అర్థం లేదండి. సో నాకు తెలిసిందైతే చెప్పాను. మన తల్లిదండ్రులను అయితే ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు మనం బతకాలి. సో పెళ్ళి అయినా అవ్వకపోయినా కానీ తల్లి తల్లే, తండ్రి తండ్రి. సో అది గాయస్, నాకు తెలిసిందైతే చెప్పాను. ఇప్పుడైతే వెయిట్ చేయకుండా గబగబా కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్, చూస్తూనే ఉండండి. సెంటర్ అయితే మాకు ఇక్కడ బజార్ దగ్గరే ఫ్రెండ్స్, నడిచి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇల్లందులో ఆటోలకి ఫుల్ ఛార్జీలు అవుతాయి, దగ్గరేగా ఎందుకని పొదుపు చేస్తున్నాం, నడుచుకుంటూ వెళ్తాం. దిగరా నడు. ఇక్కడైతే గాయస్ నడిచేసరికి దాహం వేసింది, అందుకే లస్సీ తాగుతున్నాము. కేక్స్ అయితే తీసుకోవడానికి కేక్ షాప్కి అయితే వచ్చినాము. మంచి కేక్ అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడైతే చూస్తున్నాం ఏది బాగుందని. అవునా, ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? మన ఇంటికా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? ఇంటికే వెళ్తున్నాం. ఇవాళ ఏంటో అనుకోకుండా మా అమ్మ కూడా బగారన్నం చేసింది అండ్ చికెన్ కర్రీ చేసేసింది. ఇంకా చికెన్ తర్వాత స్వీట్ కూడా ఉండాలి కదండి, దానికోసం సేమియా పాయసం చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫాదర్స్ డే కదా, సో మార్నింగ్ నుండి అయితే తీసా వీడియో. టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఈ టైంలో మేము ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మా నాన్న డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చిండు. సో కేక్ కటింగ్ అయితే జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
వీడియో తీసమ్మా చిన్న చెల్లెండి. ఓకే ఓకే కట్ చేసి అక్కడ మేమైతే పడుకున్నాం ఫ్రెండ్స్. మా నాన్న వచ్చేసరికి ఒక నిద్ర తీసి లేసిగో నిద్ర కళ్ళ మీద నైటీల మీద చేస్తున్నాం వీడియో. ఏమనుకోకండి ఫ్రెండ్స్, పడుకున్నాక మా నాన్న వచ్చిండు. సో అందుకే ఇప్పుడైతే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయిపోయినాయి సింపుల్గా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.